సూర్యగ్రహణం కారణంగా బ్రిటన్, యూరోప్లోని కొంత భాగం కొన్ని నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోయింది. ఈ అద్భుతాన్ని బ్రిటన్తో పాటు యూరోప్లోని కోట్లాది మంది ప్రజలు వీక్షించారు. బుధవారం నాడు మధ్యాహ్నం చంద్రుడు సూర్యుడి ముందు నుంచి వెళ్లడంతో యూరోప్ ఖండం అంతా చీకట్లో మునిగిపోయింది. ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యం చూడడానికి యూరోప్తో పాటు బ్రిటన్కి చెందిన పౌరులు ఎగబడి చూశారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం చూశామని బ్రిటన్తో పాటు యూరోపియన్ ప్రజలు చెప్పారు. కాగా ఈ ఖగోళ అద్భుతాన్ని చూడడానికి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రత్యేక కళ్లద్దాలు ధరించి అభినందించారు. తాజా సూర్యగ్రహణం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దాదాపు 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన సూర్యగ్రహణాన్ని బ్రిటన్తో పాటు యూరప్ దేశాలకు చెందిన పౌరులు బుధవారం నాడు మధ్యాహ్నం వీక్షించారు. తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే ఈ అరుదైన దృశ్యాన్ని బ్రిటన్తో పాటు యూరోప్కు చెందిన కోట్లాది మంది ప్రజలు చూసి ఉంటారు. ఇక బ్రిటన్ విషయానికొస్తే ఇక్కడ పాక్షికంగా సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. బ్రిటిష్ స్టాండర్డ్ టైం BST ప్రకారం 19 గంటల తర్వాత కొద్దిసేపటికి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలోనే చాలా మంది సూర్యుడిలో 90% కంటే ఎక్కువ భాగాన్ని చంద్రుడు కప్పేయడాన్ని చూశారు. ఇక గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్లలో పూర్తి సూర్యగ్రహణం ఏర్పడింది. మొత్తం చీకట్లు ఆవరించింది. ఇక బ్రిటన్ నుంచి యూరప్ వరకు గుంపులుగా వీక్షించిన ప్రజలు ఆకాశంలో ఏర్పడిన అద్భుతాన్ని చూసి కేరింతలు కొట్టారు. మన విశ్వం ఎంత అద్భుతమైందో ఇది గుర్తు చేసిందని పలువురు ఖగోళ శాస్త్ర ప్రియులు పేర్కొన్నారు. ఇక సంపూర్ణ సూర్యగ్రహణ మార్గం రష్యాలోని సైబీరియా ఉత్తర ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ జన సమూహాలకు, టెలిస్కోప్లకు చాలా దూరంగా ఉన్న ప్రాంతం సైబీరియా. అటు నుంచి ఆర్కిటిక్ మహాసముద్రం చుట్టూ వంపు తిరుగుతూ సాయంత్రం ఐస్లాండ్కు చేరుకుని ఆ తర్వాత దక్షిణ దిశగా ప్రయాణిస్తూ కొంత భాగాన్ని బ్రిటన్కు అందించింది. ఇక బ్రిటన్లో పాక్షిక సూర్యగ్రహణం బ్రిటిష్ స్టాండర్డ్ టైం ప్రకారం 18 గంటలకు మొదలయ్యింది. అటు తర్వాత ఉత్తర స్కాట్లాండ్కు, అటునుంచి ఇంగ్లాండ్ దక్షిణ తీరానికి 18 గంటల 20 నిమిషాలకు చేరుకుంది. అయితే మొదట్లో ఇది కంటికి కనిపించలేదు. కానీ ఆకాశం నిర్మలంగా ఉన్న ప్రాంతంలో ప్రజలు సూర్యుని చంద్రుడు నెమ్మదిగా కబళిస్తూ ఉండడాన్ని గమనించారు. అయితే మధ్య దక్షిణ ఇంగ్లాండ్, వేల్స్లోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉండడంతో గంట వ్యవధిలో చంద్రుడు సూర్యుడి మీదుగా నెమ్మదిగా కదులుతున్న అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడి ప్రజలు వీక్షించారు. ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సూర్యగ్రహణాన్ని చూడడానికి దేశవ్యాప్తంగా ల్యాండ్మార్క్ ప్రదేశాలకు చేరుకున్నారు. అయితే సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రత్యేక అద్దాలను కొనుగోలు చేశారు. కాగా అద్దాలకు డిమాండ్ పెరగడంతో అద్దాల కొరత ఏర్పడింది. లండన్తో పాటు ఇతర నగరాల్లో అలాగే ఆన్లైన్లో కూడా ప్రత్యేక అద్దాలు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక అద్దాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడడంతో లండన్లోని ఒక బేకరీలో కూడా అమ్మకానికి పెట్టి వీలైనంత వరకు డబ్బు సంపాదించుకున్నారు షాప్ యజమానులు. అద్దాల కొరత ఏర్పడినప్పటికీ ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడ్డానికి జల్లెడలు, తృణధాన్యాల పెట్టెలు, కాగితపు ముక్కలను ఉపయోగించి చూశారు. ఇక సూర్యగ్రహణం ఏర్పడడానికి కారణం సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు రావడంతో భూమిపై ప్రసరించే కాంతిని చంద్రుడు అడ్డుకోవడంతో కొంతసేపు అంధకారం ఏర్పడుతుంది. ఇక బ్రిటన్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. బ్రిటన్లో చంద్రుడు సూర్యుడిని 90% వరకు కప్పేశాడు. 1999 తర్వాత బ్రిటన్లో సూర్యగ్రహణం చూద్దాం ఇదే మొదటిసారి. అప్పుడు చంద్రుడు సూర్యుడిని 95% కప్పేశాడు. అలాగే స్పెయిన్లోని కొన్ని ప్రాంతాలు సంపూర్ణ సూర్యగ్రహణం, కొన్ని చోట్ల పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. కాగా స్పెయిన్లోని BST ప్రకారం 19 గంటల 30 నిమిషాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్షలో రావడంతో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఈవెంట్ను చూడడానికి సైంటిస్టులు వేలాది మైలు ప్రయాణించి వాయువ్య స్పెయిన్కు చేరుకున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ కేరింతలు కొడుతూ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని చెప్పారు. విశ్వం అద్భుతమైందని పలువురు చెప్పుకొచ్చారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే భూమిపై ఎక్కడో ఒక చోట ప్రతి 18 నెలలకు ఒకసారి సూర్యగ్రహణం సంభవిస్తుంది అంటున్నారు. కానీ నిర్దిష్ట ప్రదేశంలో చాలా అరుదుగా సంభవిస్తాయి. అయితే 400 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఖచ్చితంగా సంభవిస్తాయంటున్నారు సైంటిస్టులు. స్పెయిన్లో సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో గుమిగూడిన జన సమూహాలు ఆ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు. చంద్రుని వెనక సూర్యుని ఎర్రటి కాంతి కూడా వారికి దర్శనమిచ్చింది. అయితే శ్రద్ధగా గమనించిన వారికి సూర్యుని అల్లకల్లోలమైన అయస్కాంత క్షేత్రాన్ని అనుసరిస్తున్న ప్రొమినెన్సెస్ అని పిలువబడే గులాబీ రంగు వాయువులతో ఏర్పడిన చిన్న వలయాలు కూడా కనిపించవచ్చు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 2 నిమిషాల కంటే తక్కువసేపే కొనసాగింది. అయితే బ్రిటన్తో పాటు యూరప్ ప్రజలకు మాత్రం ఇదొక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
మనం అసలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అనుభవించగలగడమే ఓ అద్భుతమైన విశ్వ సంబంధమైన యాదృచ్ఛికమని చాలామంది తమలో తాము చర్చించుకోవడం కనిపించింది. ఇక సూర్యుడు భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక చంద్రుడి కన్నా 400 రెట్లు ఎక్కువ దూరం. కానీ చంద్రుడి వ్యాసం సూర్యుని వ్యాసం కన్నా 400 రెట్లు తక్కువగా ఉండడం వల్ల అవి రెండు మన ఆకాశంలో సరిగ్గా ఒకే పరిణామంలో కనిపిస్తాయి. ఒకవేళ చంద్రుడు కొంచెం చిన్నగా ఉన్నా లేదా దాని కక్ష భూమికి మరికొంత దూరంలో ఉన్న మనం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎప్పటికీ చూడలేం. కాగా 2026 అటు తర్వాత 2028 మధ్యలో మరోమారు సంపూర్ణ సూర్యగ్రహణాల స్వర్ణయుగంలోకి ప్రవేశించబోతున్నామంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో చంద్రుడు సూర్యుని కాసేపు అడ్డుకోవడం వల్ల ఆకాశం దాదాపు పూర్తిగా చీకటిగా మారిపోతుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఐస్లాండ్లో సూర్యగ్రహణం 2 నిమిషాల 18 సెకన్ల పాటు, అదే స్పెయిన్లో అయితే 1 నిమిషం 48 సెకన్ల పాటు గ్రహణం కనిపించింది. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి కొందరు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లారు. సూర్యగ్రహణం సందర్భంగా ఖగోళ పరిశోధకులు ఆ సమయంలో అనేక ప్రయోగాలు చేశారు. సూర్యగ్రహణం ఖగోళ పరిశోధనలకు కొత్త మార్గాలను తెరిచింది. అయితే యూరప్లలో ప్రస్తుతం ఎండలు ధారెతీస్తున్నాయి. గ్రహణం సమయంలో కూడా యూరప్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. అయితే గ్రహణం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి, చల్లబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సూర్యగ్రహణం కారణంగా పక్షుల ప్రవర్తనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఉదయం చురుకుగా ఉండే పక్షులు గ్రహణం సమయంలో మౌనంగా మారడం గమనించారు. ప్రకృతిలోని అనేక జీవులపై సూర్యగ్రహణ ప్రభావం సూచిస్తుంది. పక్షులు మాత్రమే కాకుండా రాత్రి ప్రాణులు కూడా గ్రహణం సమయంలో ఎక్కువగా చురుకుగా మారాయి. ఈ మార్పులు ప్రజల్లో ఆసక్తిని కలిగించాయి. కొన్ని ప్రాంతాల్లో పాములు, గబ్బిలాలు వంటి ప్రాణులు కూడా రాత్రి సమయంలో బయటకు రావడం ప్రారంభించాయి. ప్రజలు ఈ మార్పులను ఆసక్తిగా గమనించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పక్షులు తమ ప్రవర్తనను మార్చుకున్నాయి. ఈసారి మరింత స్పష్టంగా ఈ మార్పులు చూసినట్లు సమాచారం. ఖగోళ సంఘటనలు ప్రకృతి జీవులపై ప్రభావం చూపడం కొత్త కాదు. కానీ ప్రతిసారి ఈ మార్పులు ప్రజల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంటాయి. సూర్యగ్రహణం కారణంగా యూరప్లోని అన్ని దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రజలు సురక్షితంగా గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక సూర్యగ్రహణ కళ్లజోళ్లను వినియోగించారు. ప్రభుత్వం కూడా ప్రజలను గ్రహణ ప్రభావాల నుండి రక్షించేందుకు జాగ్రత్తలు తీసుకుంది. NASA వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి. ఈ ప్రసారాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ అద్భుతాన్ని ఆస్వాదించేందుకు అవకాశం లభించింది. గతంలో ఇలాంటి ప్రసారాలు జరిగితే ప్రజలలో ఆసక్తి కనిపించేది. మరి ఈసారి మరింత ఉత్సాహంతో ప్రజలు గ్రహణాన్ని వీక్షించారు. సూర్యగ్రహణం ప్రజలలో ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని యూరప్తో పాటు బ్రిటన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఏడాది అంటే 2027 ఆగస్టు 2న మరోమారు సూర్యగ్రహణాన్ని ఆస్వాదించే అవకాశం రాబోతోంది. వచ్చే ఏడాది సూర్యగ్రహణం కోసం వేచి చూద్దాం.